హలో, నమస్తే. నేను మాది కడప జిల్లా. నేను ఉండే ప్రస్తుతం సౌదీలో ఉంటున్నా. ఇప్పుడు డైలీ చూస్తున్నా, నేను యూట్యూబ్ చూస్తున్నా. ఆ, ఏదో టీడీపీ రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ, ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు పెద్ద సీఎం అని, అదే అది నా స్వామిరెడ్డి అంట, ఎవరు ఆయన ఎమ్మెల్యే అంట. ఆయన ఏదో పెద్ద నీలుగుతున్నాడు ఆయన. అదేందో మాట్లాడుతున్నాడు. ఎవరైనా చూసినామా, ఎప్పుడైనా చూసినామంటే చంద్రబాబు నాయుడు కథలు చాలా చూసినాం మేము. అది చూసి చూసి ఆయన కలెక్టర్ వనిజాక్ష మీద ఆయన, అదే ఎవరైనా రౌడీ అంట, రౌడీ సీటర్ ఆయన కొట్టింది చూసినాం. చంద్రబాబు నాయుడు యాడ్ను ధర్నా చేస్తాం మేము, లోపలికి ఎమ్మెల్యే లోపల పంపడా, ఎందుకు చూస్తాం, ఎంతో చూస్తాం అనేది చూసినాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంట్ అయితే దానికి పోయి అందరినీ చూసి పరామర్శించి ఏమైంది ఏం కథ అని అడిగితే, మీరు ఎవరైనా టీడీపీ నాయకులు ఒక్కరన్నా వచ్చారా అని నేను అడుగుతున్నా. వచ్చిన తర్వాత ఎవరైనా దివాకర్ రెడ్డి అంట, ఆయన ట్రావెల్స్ ఆయన వచ్చి ఏదన్నా మంచి చెడ్డ మాట్లాడుకోవాలా, ఏదో తప్పైంది, ఏదో చనిపోయిన వాళ్ళకు దెబ్బలు తిన వాళ్ళు ఇంత పరిష్కారం ఏదో చేసుకొని వెళ్ళాలి. ఏదో ఎంక్వైరీ చేసుకోవడమో లేకపోతే ఏదన్నా ఏదో తప్పైంది అని మాట్లాడుకోవాలి. సీఎం రాకపోతే దగ్గర 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు కదా సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన సీఎం అంట మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి. వాళ్ళు పోలీసులు వచ్చారు, సరే బాగానే ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలే ఒక్క ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, మంత్రులు కానీ ఎవరన్నా ఒక్కరు వచ్చారా? రాలే. కనీసం మన ప్రతిపక్ష జగనన్న వచ్చి పరామర్శించి ఏదో ఎట్లాంటి జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కొని, సరే ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలిగా. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు, 3 పేపర్లలో ఒక పేపర్ ఇవ్వచ్చుగా. అడిగితే అది కలెక్టర్ మీద కొట్టారని, చెయ్యేశారని ఆయన సోమిరెడ్డి అంట, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం జరుగుతుందా, మేము జనాలు ఏమి పిచ్చి నా కొడుకులం కాదు. మీరు ఏకంగా మేము ఓట్లు వేస్తే మీరు గెలిచి నా కొడుకులు, మీరు మాకు చెప్తున్నారు, ప్రజలకు పిచ్చోళ్ళు చేస్తున్నారు మీరు. అది తప్పు. రాజకీయంలో ఉన్నామని, మేము గెలిచామని, అధికారంలో ఉన్నామని మాట్లాడడం చాలా తప్పు. ఏదైనా ఉంటే సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప జనాలకు పిచ్చి నాడుగులా చేసి మీరు అత్తగా మాట్లాడడం తప్పు. ఏమి అది ఏదో ఈసారి చూడండి, జగన్ అన్న వచ్చిన తర్వాత మీకుంటుంది, ఎవరు చేస్తారో ఎవరు కాల్ వేస్తారో అది తెలుస్తుంది కదా. ఏదో జగన్ అన్న వచ్చిండులే కుర్రోడ్లే అని అనుకుంటున్నారేమో. పోస్ట్ మార్టం చేసినప్పుడు మీరు ధైర్యంగా ఇవ్వాలిగా పేపర్. మరి పోస్ట్ మార్టం చేయకపోతే మీకు అంత భయం, చేయకపోతే భయపడాలా. చేసిన తర్వాత పేపర్ ఇవ్వడానికి ఏమైంది? డాక్టర్లు ఒక పక్క అంటున్నారుగా మీరు పోస్ట్ మార్టం చేయలేదని, కలెక్టర్ గారు అంటున్నారు. అంటే కలెక్టర్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు మీ అది ఫోన్ వస్తే మాట్లాడి భయపడి జగన్ గారి మీద కేసు పెట్టారు. బాగానే ఉంది. సరే, ఈరోజు కేసుకు జగన్ గారు వెళ్తారు. ఒక 2 సంవత్సరాలు జగన్ కూర్చుంటారు అనుకో స్టేషన్లో. తర్వాత ఆయన లోపల పెట్టని ఎక్కడైనా దాపెట్టుకోండి, వచ్చేది సీఎం జగనే. అది 100% ఫిక్స్. ఈసారి చంద్రబాబు నాయుడు సైకిల్ కదా, సైకిల్ టైర్ కూడా తిరగలేదు ఈసారి ఊర్లలో. ఏదో మేము ఏదో గణకారం చేస్తున్నాము, ఏదో స్పెషలిస్ట్ ఏదో అని ఏదో మాట్లాడారు ఆయన. ఫస్ట్ గెలిచిన అమ్మటే చెప్పారు, ప్రత్యేక మనకు హోదా కావాలి, ఫస్ట్ అదే మాట. రాజకీయం గెలిచడం నేను హామీ చెప్తున్నా, మాకు ప్రత్యేక హోదా కావాలి అని. తర్వాత ఏందయ్యా మేమన్నా పిచ్చోళ్ళమా? తర్వాత ఏమన్నా ప్రత్యేక ప్యాకేజ్ అంట, స్టేటస్ కంటే ప్రత్యేక ప్యాకేజ్ అంట, అది ఎక్కువ వస్తుందని తీసుకుంటాడంట. వాళ్ళ కొడుక్కి, కూతుర్లకి, మనవరాలకు అదే చాక్లెట్లు, అది పప్పర్మెంట్లు అవి కొనుక్కోవడానికి ఇవ్వడానికి అది 2 సంవత్సరాలు. జనాలు ఎంత ఈ పిచ్చోళ్ళ. చంద్రబాబు నాయుడు ఇదే చెప్తున్నాం మీకు, ఏదో మర్యాదగా మన జనాలకు కానీ కార్యకర్తలకు కానీ మర్యాద ఇచ్చి పుచ్చుకోండి, లేదంటే మీ స్థితి వేరుగా ఉంటుంది. సెలవు. మరి ఈసారి అది చూస్తున్నాం, చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా కోపాలు వచ్చినాయి అనుకో జనాల మీద, మీరు తట్టుకోలేరు. మన రోజా గారికి ఆపారు, జగన్ అన్న ఎయిర్పోర్ట్లో ఆపారు. మీ వల్ల ఏమీ కాదు, ఏమీ పీకలేరు. అది ఆలోచిస్తాను. కడప జిల్లా మాది. వస్తా